నిజామాబాద్ జిల్లాలో రోడ్డుపై అడ్డంగా ఆటోలు బస్టాండ్లోకి వెళ్లాలంటే ప్రయాణికుల యాతన ఏదైనా జరిగినప్పుడే హడావుడి చేస్తున్న అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు నిజామాబాద్ పట్టణంలో రోజురోజుకు జనాభా పెరుగుతుంది. అందుకు తగినట్లే వాహనాల సంఖ్య కూడా పెరుగుతుంది. దీనివల్ల పట్టణంలో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. నిజామాబాద్ బస్టాండ్లోనికి వెళ్లే దారిలో ఒక గేటు ఏర్పాటు చేసిన అధికారులు గేట్ ద్వారా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా లేని విధంగా గేటు ఏర్పాటు చేశారని ఆటో యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటు ప్రయాణికులకు అటు ఆటో వాహనదారులకు తీవ్రంగా ఇబ్బంది ఏర్పడుతుంది. అది కాదు సార్, అది కరెక్ట్ కాదు సార్. అసలు గేట్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. గేట్ వల్ల ఇబ్బంది పడుతున్నాం. సడన్ గా డీలర్కి వస్తుంది మనిషి, సడన్ గా అడ్డుకోవాలి. అక్కడ ఏమన్నా అయితే ఏం చేయాలి? కావాలనే అధికారులు ఆటోలను బస్టాండ్లోకి అనుమతించడం లేదని ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పేరిట పోలీస్ అధికారులు అటు ఆర్టీసీ అధికారులు ఆటో డ్రైవర్లపై కావాలనే చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఆటోలను బస్టాండ్ ప్రాంగణంలోకి అనుమతించకుండా ట్రాఫిక్ రూల్స్ పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అంతేకాకుండా తమకు ప్రత్యేకంగా ఆటో స్టాండ్ చూపించి ఆ స్థలంలో ద్విచక్ర వాహనాలు పెట్టించారని ఆర్టీసీ అధికారులపై మండిపడ్డారు. ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్న వాహనాల నిలుపుదలపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, బస్టాండ్ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదని, బస్టాండ్ పక్కనే ఉన్న ప్రభుత్వ పెద్ద ఆసుపత్రికి వెళ్లాలంటే దారి లేకుండా చేశారని వారన్నారు. ఎమర్జెన్సీ పేషెంట్స్కు ఆసుపత్రిలో చేర్పించడానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. ఇదే విషయమై జీఎం ఆనంద్ను వివరణ కోరగా ప్రయాణికులకు కొంత మట్టుకు ఇబ్బంది కలుగుతుందని, ఆర్టీసీ అధికారులు ట్రాఫిక్ పోలీసులు అందరూ కలిసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం కడగేటు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మరోవైపు ప్రత్యేకించి 3 దారులు ఏర్పాటు చేశామని, బస్టాండ్లో ఉన్న సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు వారు తెలిపారు. कस्टमर को अंदर कोई प्रेगनेंट रहता, लेडीज गिर गए कल रात में और जाए बोल तो कोई सही बात नहीं रहे, अंदर लेकर चलो बोले कोई ले आने नहीं दे रहे और वहाँ पूरा बंदी है और ये नाली है, इधर गिर जाते कहाँ जाते पैसेंजर तो उल्टे बातें आ रहे और रोड पर उधर रोक नहीं सकते, ट्रैफिक वाले फाइन मार दे रहे, 500 1000 का फाइन हो रहा, प्लेस ही नहीं है इधर रोकने के आते, ऑटो प्लेस के आते। कस्टमर बोल रहे हम पैसे दे रहे तुम अंदर लेके चलो बोले, कहाँ लेके जाएंगे गाड़ी अंदर बोलो, हम पैसे नहीं दे रहे बाबू चलो टाउन को बोले। हमारे लीडर साहब है उन्होंने छुड़ा के लाए, कल रात में 2 गाड़ियाँ अंदर थे तो उनको पैसेंजर रिफिस केस करे अंदर नहीं ले आ रहे बोलते उन्होंने छुड़ा के लेके आए। हम बाल बच्चे वाले पेट भरने का हमारे को हम टाउन को जाइए कहाँ देंगे बोलो आप, ऐसा करेंगे आप लोग। कस्टमर बोले तकलीफ है और पार्किंग में गया है दूसरा गाड़ी आके अंदर रुक रहा, मामले से एक ऑटो आया तो पकड़ के लेके चले आ रहे टाउन। नाली है, मैं भी ऑटो ड्राइवर होता हूँ, ऑटो चलाता हूँ, क्या है बोले तो पेशाब खाने के लिए क्या है पूरा व्हीकल रख दे रहे, हम किधर से जाना, अंदर प्लेस दिए कुछ दिए पूरा फुहारा पैसेंजर बैठ रहा नहीं कर रहा नहीं और अंदर क्या है बोलते प्राइवेट गाड़ी कहाँ टाटा सुमो रहा कुछ भी रहा व्हीकल कोई नहीं पकड़ रहे, क्यों एक ऑटो वाला नरम मिल गया ऑटो वाले को पकड़ ले रहे, ऑटो वाला रहा तो उसको पकड़ ले रहे, बाइक कहाँ रख दे रहे, हर चीज़ रख दे रहे इधर। एक मामले से ऑटो वाला अगर आपके कोई सही बंद नहीं रहे बाबू जरा पॉइंट तक जान दो बोले तो अरे कहीं को माँ खड़े चलो कुछ लेके चलो टाउन को बोल के गाड़ी का फोटो ले रहे, बाइक ले रहे, बाइक पे फिर रहे कर रहे साहब, तमाम प्रॉब्लम है। और ये नाली है साहब, इधर नाली है, पैसेंजर लेके चलो बोलते गाड़ी अगर अंदर गिर गया तो प्रॉब्लम, पैसेंजर को प्रॉब्लम నా పేరు డి శ్రీనివాస్, నిజామాబాద్ ఆటో డ్రైవర్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. న్యూ బస్ స్టాండ్ ఆటో స్టాండ్ దగ్గర మా ఆటో స్టాండ్ ఉంది. గత 30 సంవత్సరాల నుంచి బస్ స్టాండ్ ముందటనే మా ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకొని మేము జీవిస్తున్నాము. కానీ గత ఆగస్టు 16వ తారీఖు నాడు ట్రాఫిక్ సిఐ గారు మీ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి మా ఆటో స్టాండ్ తొలగిస్తే మేము ఒక 3 రోజులు సిపి గారి దగ్గర తిరుగుతే సిపి గారు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఆర్ఎం తోటి డిఎం తోటి మాట్లాడి ఇక్కడ లోపల ఆటో స్టాండ్ మాకు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది.
అంతా బాగానే ఉంది అనుకున్న సమయానికి ముందు నుంచి బస్సులు రాకుండా చేసి ట్రాఫిక్ సిఐ గారు వెనకకెళ్ళి ఇన్ గేటు వెనకకెళ్ళి అవుట్ గేటు పెట్టి ప్రయాణికులను అక్కడ తీస్తున్నారు. మా ఆటో స్టాండ్ ఇక్కడ ఉంది, ముందట అన్ని బస్సులు అడ్డంగా ఉంటాయి, పబ్లిక్ ఇక్కడ ఆటో స్టాండ్ ఉందనేది కూడా కనబడకుండా పోతుంది. దానివల్ల మా జీవనోపాధి కోల్పోయి మేము అప్పులలో కూరుకుపోయి మేము బండి ఇన్స్టాల్మెంట్ కానీ మా తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితులు కానీ మా పిల్లల ఫీజులు కానీ కట్టలేని పరిస్థితులు 6 నెలల నుంచి అన్నమో రామచంద్ర అనే విధంగా మేము బతుకుతున్నాము. బయట పోయి పెడుతున్నామో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఫైన్లు వేస్తారు. లోపలికి రావాలంటేనేమో ఇక్కడ సైకిల్ స్టాండ్ అని అక్కడ కిరాయికి ఇస్తే ఇవన్నీ సైకిల్ స్టాండ్లో పెడతారు. ఏమన్నా అంటే మా డిపార్ట్మెంట్ అని అంటారు. ఇవన్నీ పబ్లిక్కి వీళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. మళ్ళీ అక్కడి నుంచి మున్సిపాలిటీ రోడ్ నుంచి బస్ స్టాండ్ లోపలికి రావాలంటే పెద్ద గుంత ఉంది. ఆ గుంతలో ఆటోలు పడితే ప్రయాణికులు పడితే మీ పబ్లిక్ అనేది మమ్మల్ని మరి ఆ గుంతను పూడుస్తామని చెప్పి సిపి గారు ముందట సిఏ గారు చెప్పారు. ఇంతవరకు ఆ గుంతను పూడవలేదు. మాకు ఇక్కడ దుర్వాసన మూత్రశాలలు దగ్గర ఉన్నాయి. అది ఒక్కరోజు కూడా కడగరు. ఇక్కడ నీట్నెస్ ఉండదు. దాని మూత్రం అంతా ఇక్కడనే స్లాబ్ పైకి వచ్చేసి ఆ పబ్లిక్ అందరు తొక్కుంటా మా బండ్లని తిరుక్కుంటా పోతుంటే అది స్ప్రెడ్ అయ్యి వాసన వచ్చి మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. దయచేసి ఉన్నతాధికారులకు చెప్పేది ఏంటంటే మన తెలంగాణ స్టేట్లో అన్ని బస్ స్టాండ్లలో ఖచ్చితంగా ఆటో స్టాండ్ ఉంటుంది. మన నిజామాబాద్ దుస్థితి ఏంటంటే నిజామాబాద్ బస్ స్టాండ్లోనే ఆటో స్టాండ్ లేదు. కావున ఉన్నతాధికారులు మా అందరూ దయతలిచి మాకు నిజామాబాద్ బస్ స్టాండ్లో ఏదో ఒక మూల మాకు ఆటో स्टैंड एयरपोर्ट आपको बस स्टैंड को किराया बंद रहे या म्यूनसिपल को टैक्स का बंद रहे? किराया किसको बंद रहे? आरटीसी बोले तो इधर से क्यों खोल के रखे? क्या बोले? ये रास्ता आपको खाली सामान रखने को लेते सामान आता है उतार लेते हैं, सामान आता है उतार लेते, फिर वहाँ से गिरा के तो ले देते आप किसको? नहीं देते साहब, ऐसा देते మన ఉందా ये ఎందుకు కట్ చేస్తున్నాడు ఎందుకు కట్ చేశారు? ఫోన్ కట్ करे वैसे यहाँ कब से है पूरा? सुबह में सुबह में आया? सुबह में से शाम तक कैसे रहते आप? अभी लेके चिल्लाता था अभी 12 बजे कितना बज रहा है? 12 बजे बोले तो माल जमा के खाली कितने बज रहे? 3.5 घंटे से क्या कर रहे हो उसको? 12 बजे आए बोल रहे ना? अभी जमा के रखे ना 10 मिनट नहीं हो रहा इधर रख लेना ना, बाहर क्यों रखे आप? అవును అర్ధ గంట పొద్దున 9 గంటలకు 12 గంటలకు వచ్చినా అంటున్నావు, మరి ఇప్పుడు అన్నపూర్ణ టీ అండ్ స్నాక్స్. నిన్న సెక్యూరిటీ గార్డ్ వచ్చి వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ అమ్మొద్దు అంటే ఎందుకు అని అన్నారుగా, విజిలెన్స్లు వస్తున్నారు కాబట్టి మీరు వాటర్ ప్యాకెట్స్ అమ్మొద్దన్నారు. ఇవాళ మార్నింగ్ ఆకస్మికంగా మన ఎస్ఎం గారు తన సిబ్బందితో వచ్చి వాటర్ ప్యాకెట్స్ మరియు వాటర్ బాటిల్స్ మరియు మొత్తం ఉన్నది లేని మొత్తం తీసుకెళ్ళి డిపోలో దాచిపెట్టారు. మరియు ఈ గేట్లు అడ్డం ఉండడం వల్ల మాకు వ్యాపారం సరిగా జరగడం లేదు. ఇంతకుముందు నేను 30-40 డజన్ల పప్పులు అమ్మవాడిని, 20 డజన్లకు వచ్చింది. కనీసం నేను మన వ్యాపారం జరగట్లేదు. నేను నెలవారీ కిరాయి కూడా బయట నుంచి అప్పు చేసి కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి ఆర్ఎం గారికి డిఎం గారికి నాకు విజ్ఞప్తి ఏమనగా, మీరు ఏదైతే వాటర్ ప్యాకెట్స్ కానీ బాటిల్స్ కానీ అమ్మద్దన్నారో ఆ అగ్రిమెంట్ మాకు తెలియదు. ఈ గేట్ కూడా గేట్ సమస్య కూడా పరిష్కరించి మాకు వ్యాపారానికి అభివృద్ధికి తోడ్పడగలరని మా యొక్క విన్నపం. నేను నా యొక్క ఉన్న ఫీలింగ్స్ మాత్రం చెప్తున్నాను సార్. అందరి షాపుల వాళ్ళది కూడా ఇదే. నిజామాబాద్ బస్ స్టేషన్ పరిధిలో ప్రయాణికులు బస్సు దిగిన తర్వాత లేదా బస్సు ఎక్కడానికి వచ్చే ప్రయాణికులు నిజామాబాద్ బస్ స్టేషన్ పరిసరాల్లో ఆటో ఆగి రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణికులు ఇబ్బంది కాకుండా ఉండడానికి బస్ స్టేషన్లో ఒక 15-20 ఆటోలు పట్టే విధంగా స్థలం కేటాయించడం జరిగింది. ఇదంతా కూడా మన నిజామాబాద్ ఆర్టీసీ ఆఫీసర్స్ ప్లస్ పోలీస్ అధికారుల సమక్షంలో కేటాయించడం, దానికి ఆటో యూనియన్ నాయకులను కూడా తీసుకొచ్చి వాళ్ళకి చూపెట్టి వాళ్ళ అంగీకారంతోనే కేటాయించడం జరిగింది. అయినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోకుండా మళ్ళీ రోడ్డుపైనే ఆటోలు ఆపడము, దాని ద్వారా
ప్రయాణికులు రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాహనాలకు ఆటంకం కలిగించడంతో పోలీస్ అధికారులు మళ్ళీ వచ్చి మమ్మల్ని మాట్లాడడం జరిగింది. ఈ బస్ ఎంట్రన్స్ ప్లేస్లో ఒక 3-4 ఆటోలు ఆపుకోవడానికి కేటాయించామని కోరినప్పుడు అక్కడ ఒక 5 ఆటోలు ఆపుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. బట్ అక్కడ పెట్టినప్పటికీ ప్రతి ఒక్క ఆటో కూడా రోడ్డు మీద ఆపి వాహనాలకు ఇబ్బంది కలుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో మాకు ఆ ఎంట్రన్స్ నుంచి మా బస్సులు వస్తలేవు కాబట్టి ఎంట్రన్స్ని కంప్లీట్గా మూసి ఆటోలకు మాత్రం పర్మిషన్ ఇచ్చేసి మేము నెక్స్ట్ వెనుక వైపు నుంచి దారి కేటాయించడం జరిగింది. ముందు నుంచి ఇంతకుముందు వస్తున్నటువంటి బస్సులన్నీ కూడా బస్ స్టేషన్ చుట్టూ తిరిగి వెనుక నుంచి ఇప్పుడు వస్తూ ఉన్నాయి. అట్లాగే ఆ ఎంట్రన్స్లో పాత ఎంట్రన్స్లో గేట్ని మూసివేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ ఎంట్రన్స్ నుంచి అటువైపు ఈ అనాథర్డ్ వెహికల్స్ స్కూటర్లు కావచ్చు, కార్లు కావచ్చు, ఇక్కడ నుంచి అటు వెళ్తూ ఉన్నాయి. దాంట్లో బస్సులు వెనక్కి తీస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ గేట్ క్లోజ్ చేయడం జరిగింది. మా ప్రయాణికులకు కూడా మరీ ఇబ్బంది కాకుండా కొంత స్పేస్ వదిలేసి ఆటో దిగిన ప్రయాణికులు ఈజీగా రావడానికి కూడా మేము రోడ్డు కేటాయించడం జరిగింది. దాంతోపాటు బస్ స్టేషన్ మధ్యలోంచి ప్రయాణికులు రావడానికి పాత వే అది ఈజీగా ఉంది. దాన్ని వాడుకోవడం మీ ప్రయాణికులకు బస్ స్టేషన్లో వచ్చేటువంటి బస్సులను నియంత్రించడానికి మేము అన్ని చర్యలు తీసుకునే భాగంలో ఇన్ గేట్ దగ్గర వెహికల్స్ను ఆపడము, తర్వాత అది మూసేసి వేరే రూట్లో తీసుకురావడం కోసం చేయడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ నిబంధనలు, తర్వాత రోడ్డు మీద మొత్తం ట్రాఫిక్ జామ్ కావడము, వెహికల్స్ అక్కడి నుంచి రావడం, ఆ వెహికల్స్ ఏమంటే స్కూటర్లు కానీ 2 వీలర్స్ కానీ అవన్నీ రావడము. సో అన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ గేట్ వేయడం వల్ల ఏమైందంటే వెహికల్స్ అలో చేయకపోవడం వల్ల టోటల్గా వెహికల్స్ లేకుండా అక్కడ ప్రజలు నడుచుకుంటూ పోవడానికి కానీ, తర్వాత రోడ్డు మీద పోయేటువంటి పాదచారులకు చాలా సేఫ్గా ఉండే విధంగా జరిగింది. సో ఈ స్టెప్ అందరూ సంతోషించదగినట్టుగా ఉన్నది కాబట్టి అది ప్రయాణికుల సేవ కోసమే, ప్రయాణికులను మరి మంచిగా వారికి ఇబ్బంది లేకుండా చూడడం కోసం చేసినటువంటి చర్య కాబట్టి సో అది తప్పకుండా ప్రయాణికులకు ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మరి బస్ స్టేషన్లో ఎలాంటిది ఏది ఉన్నా కానీ మేము ఎప్పటికప్పుడు మరి మా అధికారులు కానీ, మా డిపో మేనేజర్, మా డివిజనల్ మేనేజర్, బస్ స్టేషన్ మేనేజరు, సో వీళ్ళంతా అధికార యంత్రాంగం కూడా ఉన్నది. సో కాబట్టి ఎక్కడైతే మేము షాప్స్ అవన్నీ అగ్రిమెంట్ కండిషన్స్ ప్రకారం నడుస్తున్నాయా లేదా చూస్తూ ఉంటాం మేము. ఒకవేళ అగ్రిమెంట్ కండిషన్స్ వైలేట్ అయితే వాళ్ళకు నేను నోటీసులు ఇచ్చేసి సో వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి చెప్పి ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో మన బస్ స్టేషన్ ఉన్నటువంటి ఏ స్టాల్ అయినా ఏదైనా కానీ ప్రయాణికుల సౌకర్యార్థం కోసము అన్నీ కేటాయించబడినటువంటి అవి కాబట్టి తప్పకుండా ప్రయాణికుల సౌకర్యార్థము అవి ఉండే విధంగానే చూస్తాము. ఒకవేళ అగ్రిమెంట్ కండిషన్స్ వైలేట్ చేసినా లేకపోతే పబ్లిక్లో నిషేధించబడేటువంటి ప్రవర్తనలు కానీ, నిషేధించబడేటువంటి వస్తువులను అమ్మినా కానీ తప్పకుండా విల్ impose the penalties and we will take the action as per the agreement conditions. This is the steps we are taking in regard to improving the facilities to the passengers in Nizamabad bus station. So, ఈ వాటర్ బాటిల్స్ మాకు అమ్మనివ్వట్లేదని చెప్పేసి స్టాల్స్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎస్ఎం గారు మా దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళి తన స్టోర్ రూమ్లో పెట్టుకున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అగ్రిమెంట్ కండిషన్స్లో వెరీ క్లియర్గా ఉంటాయి. మాకు ఏదున్నా కానీ ఇప్పుడు రాతపూర్వకంగా రాసుకున్న తర్వాతనే బిజినెస్ వాళ్ళు కూడా చేస్తారు, మేము కూడా అలో చేస్తాం. సో వాటర్ని అమ్ముకోవడానికి మేము అన్ని స్టాళ్ళల్లో కూడా ఇప్పుడు వాటర్ అమ్ముకోవడానికి పర్మిట్స్ ఇచ్చినా కానీ దే హ్యావ్ టు పే సర్టెన్ అమౌంట్ టు సేల్ ది వాటర్ బాటిల్స్. సో ఎవరైతే మరి అది